దేవుని వాక్యంలోకి వెళ్దాం. 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయము 5వ వచనం. 2 Chronicle chapter 15 verse 5. ఆ కాలములలో దేశముల కాపురస్తులందరిలోనూ గొప్ప కల్లోలములు కలిగెను. కనుక తమ పనిపాటలను చక్కపెట్టుకొనుటకై తిరుగువారికి సమాధానము లేకుండెను. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ప్రియ సంగమా, ఈరోజు మన ముందు ఉంచబడి ఉన్న దేవుని వాక్యం ఆ సమయంలో ఉన్న కాల పరిస్థితిని, అక్కడే ప్రజల పరిస్థితిని మనకు చూపిస్తూ ఉంది. ఆ పరిస్థితి ఏంటి అంటే సమాధానము లేని ఒక స్థితి. ఆత్మీయ జీవితంలో ఎంతో దుఃఖకరమైన పరిస్థితి. ఈరోజు మనం గమనిస్తే అనేక జీవితాలలో ఈ పరిస్థితే కనబడుతూ ఉంది. ఒక సమాధానం లేని స్థితి, ఒక నెమ్మది లేని స్థితి. మనిషి అంతిమంగా కోరుకునేది సమాధానమే. దీనికోసమే అతడు అనేక ప్రయాసలు పడుతూ ఉంటాడు. ఆ రోజు దేవుని ఆజ్ఞకు విరోధంగా నడిచిన ఏదెను వనం నుండి దేవునిచే గెంటివేయబడిన ఆదాము నుంచి ఈరోజు దేవునితో సంబంధం, సహవాసం లేకుండా దేవునికి దూరంగా ఉంటున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఈ సమాధానం లేని స్థితి మనకు కనబడుతూ ఉంది. అందుకనే సమాధానం కోరుకునే ఒక పరిస్థితి ఈరోజు దేవుడు మన ముందు ఉంచారు. కానీ వారు ఎంత ప్రయత్నం చేసినా అది వారు పొందలేకపోతూ ఉన్నారు. అందులో మనం కూడా ఉండవచ్చు. ఈరోజు మనం గమనిస్తే ప్రతి ఒక్కరి ఆరాటం, పోరాటం దీని గురించే. ఈ లోకంలో కూడా ఈ సమాధానం కోసం అనేక మంది వెతుకుతూ ఉన్నారు. దానికోసం అనేక పనులు చేస్తూ ఉన్నారు, ప్రయాస పడుతూ ఉన్నారు. కానీ ఏ సమాధానము పొందలేని పరిస్థితుల్లోనే లోకం కూడా ఉంది. ఎందుకంటే ఇది మనిషి సాధించలేనిది. ఒక సమాధానకరమైన స్థితిలో ఉండడానికి మనిషి ఏ ప్రయత్నం చేసినా అది దొరకదు. అది దేవుడు అనుగ్రహిస్తే మాత్రమే మన జీవితాలలో అది మనం పొందుకుంటాం. ఎందుకంటే ఆయనే సమాధానకర్త అయిన దేవుడు. ఆ సమాధానం మనకు అనుగ్రహించడానికే ప్రభు యేసు ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం అర్థం చేయాలి, మనం చేసే ఏ ప్రయత్నము, ఏ ప్రయాస మన జీవితంలో మనకు సమాధానాన్ని అనుగ్రహించదు. మనకు ఆ సమాధానం అనుగ్రహించేవాడు దేవుడు మాత్రమే. కానీ ఈ నిజం మనకు తెలుసు. తెలిసినా కూడా మనము దాన్ని అర్థం చేయలేకపోతూ ఉన్నాం. దాని ప్రకారం మనము మన జీవితాన్ని కొనసాగించలేకపోతూ ఉన్నాం. ఈరోజు మనం అర్థం చేయవలసిన విషయం ఏమిటంటే, ఒక మనిషికి సమాధానం లేదంటే మనం అర్థం చేయాలి, ఆ మనిషి దేవునికి దూరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఈరోజు బహుశా మనలో సమాధానం లేని పరిస్థితుల్లో ఎవరైనా ఉన్నారేమో. వాళ్ళు అర్థం చేయాలి, నా జీవితంలో నెమ్మది లేదు, నా జీవితంలో సమాధానం లేదు అని నువ్వు అనుకుంటే నువ్వు అర్థం చేయాలి, నువ్వు దేవునికి దూరమైన పరిస్థితుల్లో ఉన్నావు. అది ఎందువల్ల ఏంటి అనేది నాకు తెలియదు, నీకే తెలుసు.
ఎందుకంటే దేవునికి దూరమైన స్థితి నరకమే. అక్కడ సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, స్తుతి ఉండదు, ఆరాధన ఉండదు. ఒకవేళ అలాంటి స్థితిలో ఇక్కడ చేరి ఉన్నామేమో దేవుణ్ణి ఆరాధించడానికి, ఆ సమాధానం పొందుకోకుండా మనం చేసే ఆరాధన దేవుణ్ణి మహిమపరచదు. బహుశా మన జీవితంలో సమాధానం కోల్పోయిన పరిస్థితుల్లో, నెమ్మది లేని స్థితిలో ఆయన ముందు చేరి ఉన్నామేమో. ఆ సమాధానాన్ని నీకు నాకు అనుగ్రహించడానికే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. రాజైన ఆసాతో ప్రవక్త అయిన ఓదేదు ప్రవచించిన మాటలను ఈరోజు దేవుడు మనకు వినిపిస్తూ ఉన్నారు. అదే దినవృత్తాంతం 2వ దినవృత్తాంతం 15:2 వచనంలో ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడిన మాటలను మనము వినడానికి ఇష్టపడదాం. ఆసా, యూదావారలారా, బెన్యామీనీయులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును. అర్థం చేద్దాం సంగమా. దేవుడు మనతోనే మాట్లాడుతూ ఉన్నారు. మన జీవితంలో నెమ్మది లేని స్థితికి, మన జీవితంలో సమాధానం లేని పరిస్థితికి, మన జీవితంలో ఉన్న ఆందోళన, భయము, కలవరము, కలహము, వీటన్నింటికీ కారణం వాక్యం స్పష్టం చేస్తుంది, మనము ఆయన పక్షంలో లేకుండా ఉండే స్థితి. ఆయనను విసర్జించే వారిగా ఉన్న పరిస్థితి. అందుకనే ఆయన మన పక్షంలో ఉండడం లేదు, మనల్ని విసర్జించే వారిగా ఉంటూ ఉన్నారు. దేవుడు వదిలేసిన జీవితంలో సమాధానం ఎలా ఉంటుంది? దేవుణ్ణి విడిచిన జీవితంలో సమాధానం ఎలా ఉంటుంది? ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. రోగం ఒకటి ఉంటే మందు ఒకటి వాడితే జబ్బు నయమవుతుందా? ఈరోజు మన రోగానికి మందు దేవుడు చూపెడుతూ ఉన్నారు వాక్యం ద్వారా. కానీ మనం అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం ఆ జబ్బు తగ్గించడానికి. నీవు, నేను, మనమందరము, ముఖ్యంగా సమాధానం కోల్పోయిన ప్రతి ఒక్కరూ, నెమ్మది లేని ప్రతి ఒక్కరూ ఈ మాటలు అర్థం చేయవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే ఆ మాటలు విన్న ఆశ ధైర్యం తెచ్చుకొని కొన్ని పనులు చేసి ఆ నెమ్మదిని పొందుకున్న పరిస్థితి ముందు వచనాల్లో మనకు కనబడుతుంది. దేవుడు అక్కడ రాయించి పెట్టి ఉన్నారు. మనందరము ఆ సమాధానాన్ని పొందుకోవాలనే ఉద్దేశంతో, ఆ సమాధానంతో ఆయనను ఆరాధించాలనే ఉద్దేశంతో. ఎందుకంటే ఒక సమాధానము లేని జీవితము బహుశా ప్రార్థన అయితే చేయగలుగుతుందేమో కానీ దేవుణ్ణి ఆరాధించలేదు. ఆ పనులు మనం చేయగలిగితే దేవుడు అనుగ్రహించే ఆ నెమ్మది మన జీవితాలలో మనం పొందుకుంటాం. అప్పుడు నిజంగా మనము సంతోషంతో, సమాధానంతో ఆయనను ఆరాధించగలుగుతాం. ఆ పనులు ఒక్కొక్కటిగా చూడడానికి మనము సిద్ధపడదాం. అదే 15వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూస్తే 15:8 ప్రవక్త అయిన ఓదేదు ప్రవచించిన ఈ మాటలు ఆసా వినినప్పుడు అతడు ధైర్యము తెచ్చుకొని యూదా బెన్యామీనీయుల దేశమంతటి నుండి, ఎఫ్రాయిము మన్యంలో తాను పట్టుకొనిన పట్టణంలో నుండి హేయములైన విగ్రహములన్నింటినీ తీసివేసెను. ఆసా తన దేశంలో ఉండే ఆ సమాధానం లేని స్థితిని ఎలా దూరం చేసుకొని దేవుడు అనుగ్రహించిన నెమ్మదిని పొందుకున్నాడు. దానికోసం చేసిన పనులను
వాక్యం మనకు చూపెడుతూ ఉంది. తన రాజ్యంలో ఉన్న విగ్రహాలన్నీ తీసేసిన ఒక పని 14వ వచనంలో కూడా మనం చూస్తాం. అక్కడ కూడా ఈ పని చేశాడు, కానీ పూర్తిగా చేయలేదు. అందుకనే సమాధానం లేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఈరోజు మనం కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉంటూ ఉన్నాం. దేవుణ్ణి ఎరిగిన తర్వాత బహుశా ఈ ఆకార రూపంలో ఉండే విగ్రహాలను మనం పూజించడం లేదేమో, కానీ ఇంకా మనము విడిచిపెట్టని విగ్రహాలు మన జీవితంలో ఉంటూ ఉన్నాయి. అది ఎన్నిసార్లు దేవుడు మనకు గుర్తు చేసినా, ఎన్నిసార్లు మనకు హెచ్చరించినా ఆ విగ్రహాలను వదలలేని పరిస్థితుల్లోనే మన జీవితాలు ఆయన ముందర కనబడుతూ ఉన్నాయి. ఎందుకనంటే దేవుడు ఒక మాట చెప్పిన తర్వాత ఆ మార్పు మనలో ఉంటే ఇంకొకసారి దేవుడు ఆ మాటను మనకు గుర్తు చేయరు. బహుశా ఆ మాటలు విని మనము వదిలివేసేవారిగా ఉంటున్నామేమో, నిర్లక్ష్యం చేసేవారిగా ఉంటూ ఉన్నామేమో. అందుకనే దేవుడు మళ్ళీ మళ్ళీ మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆస తన రాజ్యంలో విగ్రహాలను పూర్తిగా తీసివేసిన పనిని మనకు చూపిస్తూ ఉన్నారు. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో ఈ పనిని మనం చేశామా, లేకుంటే చేశామని మనల్ని మనం సమర్థించుకుంటున్నామా? చేసిన దానితో సరిపెట్టుకుంటున్నామా? దేవుడైతే చూస్తున్నాడు, ఇంకా మన జీవితంలో ఉన్న విగ్రహాలను మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. మనందరికీ తెలుసు ఆత్మీయంగా విగ్రహం అంటే ఏంటి. మనకు మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు మనం ఒకసారి సమాధానం చెప్పవలసిన వారమై ఉన్నాం దేవుని ముందర. నా జీవితంలో ఏ విగ్రహము లేదు అని చెప్పగలిగే పరిస్థితుల్లో మనం ఉన్నామా? ఆ పరిస్థితి మనలో లేదంటే సమాధానం ఎలా ఉంటుంది మన జీవితంలో? ఆ సమాధానం లేదంటే ఎలా మనం ఆయనను ఆరాధించగలుగుతాం? ఒకసారి ఆలోచన చేద్దాం సంగమా. రెండవదిగా మనం చూస్తే, యెహోవా మంటపము ఎదుట నుండి యెహోవా బలిపీఠమును మరలా కట్టించి అనే మాటను చూస్తూ ఉన్నాం. బలిపీఠం కట్టిన ఒక పరిస్థితి, ఒక పని. బలిపీఠం ఎందుకు కడతారు? ఆ సమయంలో దేవునికి బలులు అర్పించడానికి. అనేక అర్పణలు చేసేవారు, పశువులను బలిగా ఇచ్చేవారు. ఆ పని ఆయన చేసినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత వచనంలో కూడా మనకు అది కనబడుతుంది. తాము తీసుకొని వచ్చిన కొల్ల సొమ్ములో నుండి ఆ దినమున 700 ఎద్దులను 7,000 గొర్రెలను యెహోవాకు బలులుగా అర్పించారు అని రాయబడి ఉంది. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో బలులు, అర్పణలు అంటే ఏంటి? మనం అర్పించవలసింది ఏంటి? మన జీవితంలో దేవునికి ఇష్టం లేని, ఆయనకు అయాసకరమైన అన్ని, అవి మన ఆశలు కావచ్చు, మన కోరికలు కావచ్చు, మన అలవాట్లు కావచ్చు, మన ఆలోచనలు కావచ్చు, మన నిర్ణయాలు కావచ్చు, మన సంబంధాలు కావచ్చు. వాటిని విడిచిపెట్టడమే ఈరోజు మనం చేసే బలి అర్పణ. అది చేయడానికి సిద్ధంగా మన మనస్సును తయారు చేయడమే బలిపీఠం కట్టడం. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో ఆ బలిపీఠం కట్టామా? ఆ బలి అర్పించే వారిగా ఉంటూ ఉన్నామా? ఇంకా మనం ప్రభు యేసు మాటలను జ్ఞాపకం చేసుకుంటే, ఆయన స్వయంగా చెప్పారు, నేను బలిని కోరడం లేదు, కనికరమునే కోరుతున్నాను. ఇతరుల పట్ల కనికరం కలిగి ఉండుట ఈరోజు మనం అర్పించే బలి అర్పణ. ఈ బలి మనం చేయగలుగుతూ ఉన్నామా? ఈ బలి మనం అర్పించగలుగుతూ ఉన్నామా?
తన తల్లిని, తండ్రిని, అక్కను, చెల్లెను అందరినీ విడిచి తన సిలువ ఎత్తుకొని నడవమని దేవుడు చెప్పారు. ఇది మనం చేయాల్సిన బలి అర్పణ. ఒక పరీక్షా సమయం వచ్చినప్పుడు ఏ సంబంధము దేవుని కంటే ఎక్కువ కాదు, నేను నా దేవునితోనే ఉంటానని చెప్పే ఒక సాక్ష్యం, నిలబడే ఒక జీవితం, ఇది కదా బలి అర్పణ. ఈ అర్పణ మనం చేయగలుగుతూ ఉన్నామా? ఇవేమీ చేయకుండా, దానికి అనుగుణంగా మన మనస్సు మారకుండా మనం ఆయన పక్షంలో ఉండలేము, సమాధానంతో జీవించలేము. ఎందుకంటే ఆయన పక్షంలో ఉండని వాడు ఆయనకు విరోధి అని వాక్యం చెబుతుంది. ఆయనకు విరోధంగా ఉంటూ ఆయనను ఆరాధించడానికి నువ్వు సిద్ధపడుతూ ఉన్నావా? నీ ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుంది? ఆయనను విరోధించేవాడు ఆయనకు అవమానం తెచ్చేవాడు తప్ప ఆయనను ఆరాధించేవాడిగా ఉండవచ్చా? మూడవదిగా మనం చూస్తే 2వ దినవృత్తాంతము 15:9 యూదా వారినందరినీ, బెన్యామినీయులనందరినీ, ఎఫ్రాయిము, మనష్షే, షిమ్యోను గోత్రస్థానములలో నుండి వచ్చి వారి మధ్య నివసించు పరదేశులను సమకూర్చెను. అతని దేవుడైన యెహోవా అతనికి సహాయుడై ఉండుట చూచి ఇజ్రాయేలు వారిలో నుండి విస్తారమైన జనులు అతని పక్షమున చేరిరి. 10వ ఆసా ఏలుబడి యందు 15వ సంవత్సరమున 3వ నెలన వారు యెరూషలేములో కూడెను. ఈ పని, అందరినీ సమకూర్చిన పని, యెరూషలేములో ఒక దగ్గర కూడిన పరిస్థితి దేవుడు చూపెడుతూ ఉన్నాడు. ఈ పని, అందరినీ సమకూర్చడం, వారందరితో యెరూషలేములో కూడడం, ఇది దేవుని పరిచర్య, సంఘ సహవాసాన్ని చూపెడుతూ ఉంది. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో వీటి గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిదేమో. ఎందుకంటే మనం దేవుని గురించి ఏ పరిచర్య చేయడానికి మనకిష్టం లేదు, మనకు సమయం లేదు, ఇంకా ఏమీ లేదు మనకు. ఎందుకంటే మనం దేవుని కోసం ఏ పని చేయడం లేదు. సువార్త చెప్పి ఎన్ని రోజులైంది? ఎవరికైనా ఒకరికి మనం సువార్త చెప్పి ఎన్ని రోజులైంది? ఇంకా సహవాసం గురించి చెప్పుకుంటే అది మనందరికీ తెలుసు, చెప్పాల్సిన అవసరం లేదు. మన సహవాసం ఎలా ఉంది, అసలు సహవాసం అంటే ఏంటి మనకు అర్థమైందా? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అని చెప్పిన వాక్యం ఈరోజు మన జీవితంలో పరిమళిస్తుందా? ఇలాంటి పరిస్థితుల్లో నేను దేవుని పక్షంలో ఉన్నాను, సమాధానంతో ఉన్నానని ఎలా చెప్పగలం మనం? ఆ సమాధానం లేని స్థితిలో ఆయనను ఎలా మహిమపరచగలం? ఎలా ఆయనను ఆరాధించగలం? 4వదిగా మనం చూస్తే ఆయన చేసిన పని పూర్ణ హృదయముతోనూ, 12వ పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ తమ పితరుల దేవుడైన యెహోవా యొద్ద తాము విచారణ చేయుదుమనియు, పిన్నలే గాని, పెద్దలే గాని, పురుషులే గాని, స్త్రీలే గాని, ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా యొద్ద విచారణ చేయని వారికి అందరికిని మరణము విధించుదమనియు నిష్కర్ష చేసుకొనిది. వారు ఎలుగెత్తి బొబ్బలిడ్చు మేళములతోనూ, బూరల నాదముతోనూ, బేరీ ధ్వనులతోనూ యెహోవా సన్నిధిని ప్రమాణము చేసిరి. ఇది ఎంతో ముఖ్యమైన మాట, ముఖ్యమైన పని. ఇక్కడ వాళ్ళు ఒక ప్రమాణం చేసి ఉన్న పరిస్థితి దేవుడు చూపెడుతూ ఉన్నారు. ఒక నిర్ణయం చేసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. వాళ్ళు చేసిన నిర్ణయం ఏంటి అంటే, మేము దేవుణ్ణి అడగకుండా ఏ పని చేయం. అది పూర్ణ హృదయంతో, పూర్తి మనస్సుతో
ఆయనకు ఇష్టం లేని, ఆయన చిత్తము కాని ఏ పనులు మేము చేయం. అంతేకాదు, ఈ నిర్ణయానికి కట్టుబడని వారు ఎవరైనా వారికి మరణము విధించుదుమని ప్రమాణం చేశారు. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో ఈ నిర్ణయం చేసి ఉన్నామా? నా దేవునికి నచ్చని పని నేను చేయను, నా దేవునికి ఇష్టం లేని పని నేను నా జీవితంలో చేయను. ఈ నిర్ణయం మన జీవితంలో ఉందా? నేను దేవుణ్ణి అడిగి ఆయన చెప్పిన ప్రకారమే చేస్తామని తీసుకున్న నిర్ణయాలు మన ఆత్మీయ జీవితంలో ఎన్ని ఉన్నాయి? బహుశా వేళ్ల మీద లెక్కబెట్టేవి కూడా లేకపోవచ్చు. కొద్దో గొప్ప నిర్ణయాలు చేసినా వాటిని ఎంతవరకు మనము పాటిస్తూ ఉన్నాం, ఎంతవరకు మనం అనుసరిస్తూ ఉన్నాం, అది కూడా మనం ఒకసారి ఆలోచన చేయాలి. నిర్ణయం కాదు, కనీసం ఆ ఆలోచన అన్నా చేస్తూ ఉన్నామా? ఇలా నిర్ణయాలు చేయలేని, ఆ నిర్ణయాల ప్రకారం నడవలేని, తమ ఇష్టం ప్రకారం తమకు నచ్చినదే చేసే వారి పట్ల మన ప్రవర్తన ఎలా ఉంటుంది? వారితో మన సంబంధం ఎలా ఉంటుంది? వాళ్ళు మన కుటుంబ సభ్యులు కావచ్చు, మన సంఘస్థులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. దేవునికి విరోధంగా నడిచి దేవుని చిత్తం ప్రకారం నడవని వారితో మన సంబంధం మనం ఎలా కొనసాగిస్తూ ఉన్నాం? మనల్ని మనం పరిశీలించుకుంటే మనకే అర్థమవుతుంది మనకు సమాధానం లేని పరిస్థితికి కారణం. మనం ఆయన పక్షంలో లేని పరిస్థితి మనకే అర్థమవుతుంది. ఆయన పక్షంలో లేకుండా, ఆయన మనతో లేకుండా మన జీవితంలో సమాధానం ఉండదు. ఆ సమాధానం లేకుండా మనం ఆయనను ఆరాధిస్తే ఆయన మహిమ పొందుతారా? అది మనకు మేలుకరం అవుతుందా? చివరగా 15వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం, ఈలాగు ప్రమాణము చేయబడగా యూదా వారందరూ సంతోషించిరి. వారు పూర్ణ హృదయంతో ప్రమాణం చేసి పూర్ణ మనస్సుతో ఆయనను వెతికి ఉండిరి గనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూనున్న దేశస్థులతో యుద్ధములు లేకుండా వారికి నెమ్మది కలుగజేసెను. వారి జీవితంలో సమాధానం దేవుడిచ్చారు ఈ పనులన్నీ చేసిన తర్వాత. ఈరోజు నిజంగా నీ జీవితంలో నువ్వు సమాధానం కోరుతూ ఉన్నావంటే, ఆ నెమ్మదిని కోరుకుంటున్నావంటే, ఈ పనులు చేయక తప్పని పరిస్థితిని ఈరోజు వాక్యం మన ముందర ఉంచి ఉంది. ఈ పనుల ద్వారా వారు దేవుణ్ణి వెతికినప్పుడు ఆయన వారి పక్షముగా ఉండి వారికి ఏ యుద్ధములు లేకుండా నెమ్మది కలుగజేసినట్లుగా మనకు కనిపిస్తుంది. ఈరోజు అనేక మంది నెమ్మది లేని ఒక జీవితం. నిజం కాదంటారా? బయటికి చెప్పొచ్చు నేను బాగానే ఉన్నానని. నీ అంతరంగ పరిస్థితి నీకు తెలియదా? నీ అంతరంగాన్ని ఎరిగిన దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు మనుషులను మభ్యపెట్టవచ్చు, ఎందుకంటే మనిషికి నీ అంతరంగం తెలియదు. కానీ నీ అంతరంగం తెలిసిన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఎందుకంటే నీ సమాధానం లేని స్థితిని ఆయన చూస్తున్నారు. కొందరికి భయం, ఇంకొందరికి బలహీనతలు, కొందరికి అనుమానాలు, మరికొందరికి అవమానాలు, బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, శోధనలు. జీవితం అంతా ఒక యుద్ధం. నెమ్మది లేదు, సమాధానం లేదు. సంగమా, అర్థం చేయలేకపోతున్నాం. దేవుడు మన పక్షం లేకుండా మనకు నెమ్మది ఎలా పొందుతాము? సమాధానం ఎలా దొరుకుతుంది? దేవుడు మన పక్షంలో ఉండాలంటే మనం ఆయన పక్షంలో ఉండాలి, అంతే. ఇంకా వేరే మార్గం ఏమీ లేదు. దేవుడు మన పక్షంలో ఉండాలంటే మనం ఆయన పక్షంలో ఉండాలి. ఇంకా ఏ ప్రయత్నము ఫలించదు. ఆ మార్గంలో ఎప్పుడూ మనం నడవాలి. ఇక్కడ ఇంకో మాట కూడా మనం అర్థం చేయాలి.
ఏదో ఒకసారి మనము దేవుని ముందర ఒప్పుకొని ఆయన పక్షంలో నడిచి తర్వాత విడిచివేసే పరిస్థితి కాదు. ఇది ఎప్పుడూ మన జీవితంలో నడవాలి. ఆశా జీవితంలో కూడా అది మనం చూస్తాం, తర్వాత అధ్యాయంలో చూస్తాం. దేవుడు అనుగ్రహించిన నెమ్మదిని పోగొట్టుకున్న పరిస్థితి, మళ్ళీ అతని రాజ్యంలో యుద్ధాలు వచ్చిన పరిస్థితి. ఇది మరి ముఖ్యంగా మనం అర్థం చేయాలి. ఇది అనుదినము మన జీవితంలో ఉండాల్సిన పరిస్థితి. ఇది ఏదో ఒక సందర్భంలోనో సమస్య వచ్చినప్పుడో దేవుని దగ్గరికి వచ్చి దేవుని పక్షంలో ఉండే ప్రయత్నం కాదు. ఇది మన జీవితంలో అనుదినం కొనసాగించే ఒక నియమం. అవసరానికో అక్కరకో చేసే పని కాదు. అనుక్షణం జీవితాంతం వరకు కట్టుబడి ఉండాల్సిన ఒక నిర్ణయం. పట్టు తప్పిపోకుండా, పడిపోకుండా పవిత్రంగా మనమందరము చేసే ఒక ప్రమాణం. అలా ఒక నియమంలా మనం చేయవలసిన అవసరం ఉంది. ఆయన పక్షంలో ఉండడం ఒక నియమంలా భావిస్తూ ఆ నిర్ణయానికి కట్టుబడి ఒక ప్రమాణంలా కొనసాగించే జీవితం నిజంగా సమాధానాన్ని అనుభవిస్తుంది. అటువంటి జీవితం మాత్రమే సమాధానంతో ఉంటుంది. ఇది అర్థం చేసిన వారమై అలా మనమందరము ఉండడానికి ఇష్టపడదాం. దేవుని సహాయం కోరుతూ ప్రార్థన చేసుకుందాం. ఆయన పక్షం చేరి సమాధానంతో ఆయనను ఆరాధన చేసుకుందాం.